600 రూపీస్. ఇది 1000 రూపీస్కి 3 తీసుకున్నాను. ఇన్నర్గా వచ్చిందంట వి షేప్ నైట్ సూట్ అన్న. Hello everyone, welcome back to my channel and please do ignore all the mess behind me. So and ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే నుమాయిష్కి వెళ్ళాను కదా, సో అక్కడ షాపింగ్ మొత్తము విల్ హ్యావ్ అ డీటెయిల్డ్ వీడియో. దిస్ ఇస్ ద డ్రెస్ దట్ ఐ హ్యావ్ పర్చేస్డ్ అండ్ ఇది నాకు చాలా నచ్చింది. ఇది చూస్తే బాందిని డ్రెస్ అండ్ ఇక్కడ అంతా కూడా మంచిగా ఇలా ఒక నకీ వర్క్ సంథింగ్ వాట్ టు యూ కాల్, నాకు తెలియదు దీని గురించి. అండ్ దీన్ని ఏంటంటే కొంచెం మిర్రర్, ఇది కూడా ఏంటంటే మిర్రర్ అంటే ఒరిజినల్ మిర్రర్ కాదు, ఒకలాంటి ఇలా అతికేస్తాం కదా అలాంటి మిర్రర్ అనమాట. సో ఆ వర్క్ మీద చేసింది అండ్ ద కలర్ ఇస్ చాక్లెట్ బ్రౌన్ అండ్ ఇట్ లుక్డ్ గుడ్ ఆన్ మీ. అండ్ దానికి ఏంటంటే మనకి ఇలా ఒక చున్నీ ప్యాటర్న్ అండ్ సేమ్ బాటమ్ కూడా మనకి ఇలా ఎల్లో కలర్ వచ్చింది. అండ్ దిస్ కాస్టెడ్ అరౌండ్ 600 రూపీస్. ఇదేంటంటే ఫిక్స్ రేటే, అంటే బయట మనకి ఇలా పెట్టి అమ్ముతారు కదా దాని దగ్గర తీసుకున్నాను అనమాట. అజ్రక్ ప్రింటింగ్లో కూడా కొన్ని డ్రెస్సెస్ ఉండే, అవి కూడా 600 అన్నారు. బాందినిది కూడా 600 అన్నారు. అజ్రక్ ప్రింటింగ్లో నాకు ఆల్రెడీ నేను కొన్ని ఎగ్జిబిషన్స్లో కొనుక్కున్నాను, వేరే ఎగ్జిబిషన్లో అక్కడ ఆల్రెడీ తీసుకున్నాను కనుక బాందిని చాలా రోజులు అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు వేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వైరల్ నుమాయిష్ అంటేనే ఇవే అసలు ఆల్మోస్ట్. అంటే కలంకారీ మీరు నుమాయిష్ వెళ్ళారంటే ఆల్మోస్ట్ 10 షాప్స్ కాదు ఉందనుకోండి, ఆ 10 షాప్స్లో ప్రతి షాప్ ఒక 3 షాప్కి బయట ఏంటంటే ఇవే ఉంటాయన్నమాట. సో ఐ న్యూ దట్ ఇది అందరూ అమ్మాయిలు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన అమ్మాయిలు ప్రతి ఒక్కరు కొనుక్కొనే ఉంటారని. బట్ స్టిల్ నేను కూడా కొనుక్కున్నాను, ఎందుకంటే నిజంగానే వర్త్ యాక్చువల్లీ చాలా బాగుంది. ఏంటంటే ఇలా ఇక్కడ ఏంటంటే ఎలిఫెంట్స్ వచ్చాయి, ఎలిఫెంట్స్ అంతా కూడా క్యూట్ ఎలిఫెంట్స్ అనమాట, చాలా బాగుంది. సో అందుకనే తీసుకున్నాను. మంచిగా ఇలా ముద్రలు, ఇలా భరతనాట్యంది ముద్రలు అంతా వచ్చింది. అండ్ మీరు స్పెషల్లీ దీంట్లో చూసుకుంటే ఏంటంటే నెక్ వచ్చేసి మంచిగా ఇలా డిజైనర్గా వచ్చింది అనమాట. సో ఐ లైక్ దిస్ వన్. సో అందుకనే నేను తీసుకున్నప్పుడు నాకేం నచ్చలేదు, అంటే ఎందుకో డౌట్గా తీసుకున్నాను, మా సిస్టర్ చెప్పిందని. బట్ ఇంటికి వచ్చిన తర్వాత వేసుకున్నాక బాగుంది. దీని నెక్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇలా వి షేప్ వచ్చిందనమాట. అండ్ ఇట్ వాస్ వెరీ అంటే లేమన్గా ఏ కలర్ లేకుండా ఉంది. అండ్ ఇక్కడ అంటే మనకి ఏంటంటే కవ్వుది పెద్దగా డిజైన్స్ ఇక్కడ ఎండింగ్లోకి మనకు వస్తుంది అనమాట. సో ఇది ఈ 1000కి 3 టాప్స్ లాగా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్. నుమాయిష్లో చికెన్ కర్రీ లేకుండా వీ కెనాట్ ఇమాజిన్. సో ఆబ్వియస్లీ నుమాయిష్ వెళ్తే అక్కడ ఒక చికెన్ కర్రీ లేనే ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి. చాలా బాగుంటాయి వెరైటీస్ అన్నీ, కానీ ప్రైస్ కూడా చాలా ఎక్కువ చెప్తారు. సో వాళ్ళ దగ్గర బార్గెనింగ్ అనేది కంపల్సరీ. అండ్ దీస్ మల్ కాటన్ టాప్స్ అనమాట, ఇవన్నీ కూడా నేను 1000 రూపీస్కి 3 తీసుకున్నాను. సేమ్ మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ ఇట్స్ ఆఫ్ లైట్ ఆరెంజ్ అనమాట, ఆరెంజ్ స్టోన్. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇలా మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్, చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. అండ్ ఇది కూడా ఏంటంటే లాంగ్ టాప్స్. అండ్ సెకండ్ వన్ ఇది ఎల్లో కలర్ సేమ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్లూ కలర్. వన్ మోర్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక ప్రాపర్ నైట్ సూట్ అనమాట. ఈ నైట్ సూట్ కూడా ఏంటంటే చాలా బాగుంది. సో ఐ టుక్ దిస్. అండ్ ఇది కూడా ఫిక్స్ రేట్ కిందకే అమ్ముతున్నారు. ఇది 600 రూపీస్కి అలా నేను తీసుకున్నాను. అండ్ ఇలా కాలర్ వచ్చిందనమాట. సో ఇది అండ్ దానికి ఏంటంటే మనకి బాటమ్ ఎప్పటిలాగానే ఉంటుంది, బట్ కింద ఏంటంటే మంచిగా ఇలా పైపింగ్ అంతా వచ్చింది ప్రాపర్. అండ్ ఇట్ వాజ్ అ చెరీ షేప్, కొంచెం చెర్రీస్ అన్నీ ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి నేను కూడా ఏంటంటే కొంచెం నైటీలు వేయడం అలవాటు చేసుకున్నాను. లిటరలీ అప్పుడప్పుడు నైటీస్ వేసుకుంటే దాంట్లో ఉండే సుఖమే వేరు. మా మమ్మీ వేసుకునేటప్పుడు ఐ యూస్ టు థింక్ ఏంటి మా మమ్మీ ఎప్పుడు చూసినా నైటీస్ వేస్తారని. బట్ నిజంగా చెప్తున్నాను, నైటీస్లో ఉండేంత హ్యాపీనెస్ అంటే వేరే దేంట్లో ఉండదు. అంటే అంత కంఫర్ట్ అనమాట. నాకు మార్నింగ్ అంతా ఆఫీస్కి వెళ్ళి చాలా ఫుల్ వర్క్ అయిపోయి నేను లేజీగా ఉన్నప్పుడు లిటరలీ ఐ వర్ నైటీస్ అనమాట. నైటీస్ నా దగ్గర ఏంటంటే ఆల్రెడీ నేను 2 తీసుకున్నాను అప్పుడు మ్యాక్స్లో. దట్ వాజ్ నాట్ గుడ్. అంటే ఈ మధ్య నేను లావ్ అయ్యానో లేకపోతే నాకు తెలీదు, బట్ అప్పుడు కరెక్ట్గా ఉండే. ఇప్పుడు ఏంటంటే కొంచెం పైకి అయిపోయింది. సో ఐ పర్చేస్డ్ దిస్ నైటీ. అండ్ నెక్ దగ్గరికి ఏంటంటే ఇలా వచ్చింది. అండ్ క్యూట్గా ఉంది అండ్ వెరీ లెంతీ. సో అప్పుడప్పుడు మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. సో హియర్ ఇస్ దిస్ వన్.
అంటే ఇదేంటంటే బాందిని శారీ అనమాట. సేమ్ ఇందాకలా నేను బాందిని డ్రెస్ మెటీరియల్ చూపించాను కదా ఫస్ట్. సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద శారీ. అండ్ మనకి బార్డర్ ఇలా వచ్చింది. అండ్ కలర్ ఏమో ఇలా వస్తుంది అనమాట. అంటే బాడీ మొత్తం ఈ కలర్, బాటమ్ మాత్రం ఈ కలర్, బార్డర్ ఈ కలర్ వస్తుంది అనమాట. ఇదేంటంటే ఇంకా కంప్లీట్గా నేను కూడా తీయలేదు. మీరు ఇక్కడ చూస్తే అట్లాగే ఉంది. బాందిని కట్టేసింది, వాళ్ళు అలాగే కట్టేసి ఉంచింది, అలాగే ఉంది. సో నేను ఇప్పుడు ఏంటంటే దీన్ని రోలింగ్కి ఇవ్వాలి. సో రోలింగ్కి ఇచ్చిన తర్వాత ఈ శారీ ఒకసారి ప్రాపర్గా నాకు ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఐ వాంటెడ్ టు గో టు పెద్దమ్మ గుడి, జూబ్లీ హిల్స్ అండ్ టీటీడీ గుడికి వెళ్దామని అనుకుంటున్నాను. మేబీ అప్పటికల్లా నేను బ్లౌజ్ కుట్టిచ్చేస్తే దెన్ ఐ విల్ వేర్ దిస్ వన్. ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటిది సేమ్ శారీ మా ఫ్రెండ్ కూడా తీసుకొని వచ్చింది నాకు లాస్ట్ టైం. అండ్ తను ఏంటంటే బ్లాక్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబోలో తీసుకుంది నాకు. అండ్ అది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకా నేను బ్లౌజ్ కుట్టియలేదు. నిజంగా ఐ నో శ్రావ్య, నువ్వు తిట్టబోతున్నావు, బట్ ప్లీజ్ నేను దీంతో పాటు దాన్ని కూడా కుట్టించి రెండింటినీ కట్టుకుంటాను. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఐ టుక్ ఇట్ అరౌండ్ 650. సో 650కి నాకు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలాగే వచ్చింది, ప్లెయిన్. శారీ చూపిస్తున్నాను కదా. సో నాకు జరిగిన అన్యాయం ఒక శారీలో జరిగింది, అది కూడా నేను చూపించేస్తాను. సో ఇది ఒక శారీ. దిస్ శారీ ఐ పర్చేస్డ్. ఇలా ఉందన్నమాట, కంప్లీట్గా వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ ఈ శారీ గురించి అని లోపలికి వెళ్ళాము. అదేంటంటే ఒక కాంప్లెక్స్లా ఉంది. సో చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆల్మోస్ట్ ఎట్ అరౌండ్ 4 o'clockకి కరెంట్ పోతుందంట. డైలీ పోయేసి ఎగ్జాక్ట్లీ ఎట్ 6:15కి అలా కరెంట్ వస్తుందంట. అది మాకు తెలీదు. మేము వెళ్ళేసరికి వాడేం చెప్పాడంటే శారీస్ అడుగుతుంటే హీ సెట్ దట్ శారీ 500 అన్నట్టు నాకు ఎందుకో వినపడింది. సో నేనేమనుకున్నాను, 500కి ఒక శారీ అండ్ దట్టు ఇలాంటి శారీసా, ఓకే అన్నట్టు నేనేం చేశాను, ఆల్మోస్ట్ 3 శారీస్ నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. లేటర్ అని వాడు చెప్తున్నాడు 1500 అంటే ఒకసారి. అసలు ఐ డెంట్ థాట్ ఆఫ్ ఇట్. ఇంకొకటి ప్రాబ్లం ఏమైపోయిందంటే నేను 2 శారీస్ సెలెక్ట్ చేసేసుకొని 1000 కూడా వాడికి పేమెంట్ చేసేసాను. పేమెంట్ చేసి ఇలా చూపించేటప్పుడు హీస్ లైక్, ఏంటి మీరు ఇంత చేశారని అడుగుతున్నాడు. ఏంటి అంతే, ఏంటి 500 అన్నావు కదా, సో 2 శారీస్ తీసుకున్నాను, సో ఐమ్ పేయింగ్ 1000 రూపీస్ అని అంటే దెన్ వాడు కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చుకొని, మేడం 1500 అన్నాను, మీరేంటి అని అన్నాడు. నేను వెంటనే, ఆగు బాబు, నువ్వు ఏమి మాట్లాడద్దు, ఓకే నువ్వు 1500 అన్నావు కదా, సో ఇప్పుడు ఈ శారీ నాకు ఒకసారి ఎంత కాస్ట్కి ఇస్తావా అని అడిగాను. ఇంకెంతకి ఇవ్వాలి అని అన్నాడు. ఇంక నేను ఆల్రెడీ 1000 పే చేసి ఉన్నాను. ఇప్పుడు నేను దీనికి మళ్ళీ 700, 800 లేకపోతే 600 అంటే వాడు నా మీద కొంచెం హెసిటెంట్ అవుతాడు. నాకు నిజంగానే బయట ఎవరన్నా నా మీద కొంచెం అలా అవుతే నాకు నచ్చదు. సో అందుకని ఏంటంటే ఇంక ఇది ఇలాగే కొనేసుకొని ఒకేసారి తీసేసుకొని వాడిని ఏం మాట్లాడకరా బాబు, నా మూడంతా ఖరాబ్ చేయొద్దు అనేసి ఇది ఒకటే తీసుకొని అలాగే వచ్చేసాను అనమాట. అండ్ ఇంకో శారీ తీసుకున్నాను. యాక్చువల్లీ అది నా సిస్టర్ కానీ తీసుకున్నాను నేను. సో మా వీణా అనమాట, షీజ్. సో తనకి తీసుకున్నాను కనుక అది రిటర్న్ ఇచ్చేసాను. ఇంకా అది రిటర్న్ ఇచ్చేసి ఇది ఒకటే తీసుకొని వచ్చేసాను. సో ఇదేంటంటే నిజంగానే అనిపించింది, 2 శారీ తీసుకుంటే 1000 రూపీస్కి ఇస్తా అన్నట్టుగా నాకు అట్లనే అనిపించింది. మా మమ్మీ కూడా చెప్తున్నాను, మా మమ్మీ కూడా అరే చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఇంకా నయో నేను మా అమ్మమ్మ, మా అత్తమ్మ, లేకపోతే మా అత్తయ్య గారికి అందరికీ తీద్దామని అనుకున్నా. 500 కదా పోతిపోయింది అన్నట్టుగా. ఐ థాట్ ఓకే 2000 రూపీస్ పెడితే 4 శారీస్ వస్తాయి, మంచిగా అందరికి ఇచ్చుకోవచ్చు, ప్రాపర్గా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నా ఫ్రెండ్కి కూడా కొందాం అనుకున్నాను. బట్ లేటర్ ఆన్ ఐ అండర్స్టూడ్, ఓకే. సో అందుకని ఇది శారీ వచ్చేసి నేను 1000కి తీసేసుకున్నాను. సో అంటే ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏమీ కంప్లైంట్స్ లేవు. అంటే 1000 ఉంటుందా అన్నది నాకు డౌట్. సో మీకు ఎవరికైనా ఈ శారీ గురించి తెలిస్తే డూ కమెంట్. అండ్ నేనైతే 1000కి తీసుకున్నా. సో నాకు ఇది ఒకటే ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తుంది. సో ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా ఏంటంటే సింగిల్ బెడ్షీట్స్. దీస్ ఆల్ ఆర్ 500కి 3. సో 500కి 3 చొప్పున తీసుకున్నాను. ఇది ఒక డిజైన్ మంచిగా ఇలా ఫ్లవర్ వచ్చింది. ఏంటంటే బ్లూయిష్ టోన్లో. ఆల్రెడీ మా ఇంట్లో బెడ్షీట్స్ అన్నీ కూడా బ్లూ టోన్. సో అందుకని ఎక్కువగా బ్లూయే తీసుకున్నాను. సో దట్ ఏంటంటే అన్నీ కూడా ఒకే ఫేస్లో ఉంటుందని. ఇలా ఇదేంటంటే మంచి క్రిస్మస్ ట్రీ లాగా ఏదో సంథింగ్ అలా అనిపించింది, అందుకని తీసేసుకున్నాను. సో దిస్ ఇస్ ఆల్సో బ్లూ. 100 రూపీస్కి 3 వచ్చింది. నిజంగానే 500 రూపీస్కి 3 అంటే ఇట్ వాజ్ అ గ్రేట్ డీల్. నాకైతే అదే అనిపించింది. దెన్ ఐ పర్చేస్డ్. బికాస్ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా. సో ఆబ్వియస్లీ మన ఇంటికి ఎవరైనా వచ్చినా, లేకపోతే మేమైనా సరే, ఒకవేళ మా అత్తయ్య గారు వచ్చినా కూడా వాళ్ళందరికీ ఓకే లెట్ మీ పర్చేస్ అనేసి కొనేసుకున్నాను. దిస్ ఐ పర్చేస్డ్ ఎట్ అరౌండ్ 250 రూపీస్. ఐ షో యూ. సీ దిస్ వన్, పిగ్ వన్, పిగి మొత్తం పిగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇట్ వాస్ వెరీ క్యూట్. అండ్ మనకి ఏంటంటే కింద కూడా ఇలా లైనింగ్ వచ్చింది ప్రాపర్గా.
అండ్ ఐ లైక్ ఇట్ సో మచ్. ఇదేంటంటే డబల్ బెడ్షీట్ అయి ఉంటే ఇంకా బాగుండేది, కానీ సింగిల్ బెడ్షీటే. సో ఇదేంటంటే నాకు కప్పుకోవడానికని నేను పెట్టుకుంటున్నాను. సో యా, మోస్ట్లీ నుమాయిష్ అంటేనే మనకి ఏంటంటే చికెన్ కర్రీ, బెడ్షీట్స్ అండ్ ఈవెన్ పీంగాన్ సెరామిక్ ఐటమ్స్, అంటే మేము తమిళ్లో పీంగాన్ అంటాము, సో సారీ, సెరామిక్ ఐటమ్స్ అవి కూడా చాలా బాగుంటాయి. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ నుమాయిష్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ దెన్ డెఫినెట్లీ యూ క్యాన్, బికాస్ అక్కడ మస్తు వెరైటీస్ ఉంటాయి, డిజైన్స్ చాలా బోలెడ్ ఉంటాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, బార్గెన్ చేయడానికి కూడా మంచి స్పేస్ ఉంటుంది. సో this is all the things that I have bought from Numaish. And one more thing, ఏంటంటే స్లిప్పర్స్ అయితే మోర్ అండ్ మోర్ నేను ప్రిఫర్ చేయను, బికాస్ స్లిప్పర్ అనేది ఏంటంటే నాకు కాళ్ళు, లెగ్, ఫుట్ పెయిన్ రాకూడదు. కాకపోతే ఏంటంటే అక్కడ చెప్పుల దగ్గర సెక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నాకు కొన్ని నచ్చాయి, బట్ అప్పటికి నేను ఆపుకున్నాను అనమాట ఏవి కొనకూడదని, ఎందుకంటే ఇది నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పట్లో అంతా కాలేజ్ డేస్లో అంతా ఇలా ఊరికే కోటీలో వెళ్ళి, అంటే రోడ్ సైడ్ షాపింగ్లో వెళ్ళి కొనుక్కొని అవి ఊరికే ఇరిగిపోయేటివి, చినిగిపోయేటివి, అంత బాగుండేటివి కాదనమాట. తర్వాత దానికి పిన్నీసులు పెట్టుకొని అబ్బా ఇలాంటివన్నీ కష్టాలు పడ్డాను. సో లేటర్ ఆన్ ఐ అండర్స్టూడ్, ఓకే సమ్ థింగ్స్ ఆర్, అంటే మనం ఏది పడితే అది కొనకూడదు. మంచిగా నాకు కొంచెం కాస్ట్లీ ఐటమే నేను కొనుక్కుంటాను. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కూడా నేను ఏం చేశానంటే మళ్ళీ కొన్నాను. చాలా బాగుంది. దిస్ ఐ పర్చేస్డ్ ఎట్ అరౌండ్ 300 రూపీస్ కొనుక్కున్నాను. అండ్ చాలా బాగుంది, క్యూట్గా ఇవాళకి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంతకుముందు వీడియో చేయాలి అంటే ఒక ప్రాపర్గా ఒక సెటప్ ఉండాలని అనుకునేదాన్ని, బట్ లేటర్ ఆన్ ఐ అండర్స్టూడ్ దట్ నో, సెటప్ ఇవన్నీ అక్కర్లేదు. ఐ నీడ్ టు ఓపెన్ అప్ మై సెల్ఫ్ అండ్ కొంచెం అంత సెల్ఫ్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకొని ఇఫ్ ఐ స్టార్ట్ మై యూట్యూబ్ ఛానల్ డెఫినెట్గా అది గ్రో అవుతుందని అనుకుంటున్నాను. సో ఆ ఒక ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ దిస్ సిరీస్. సో ఇది కాకుండా దీంతో పాటు ఏంటంటే ఐఎమ్ ప్లానింగ్ ఫర్ మోర్ ఆన్ మై వెడ్డింగ్ థింగ్స్. సో నా వెడ్డింగ్ చీరలు, ఈవెన్ నా నగలన్నీ కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇఫ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ దెన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ yet. Hope you like my video and like my content. So bye bye.